నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇందల్వాయి ప్రాంతంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఉరి శిక్ష 10,000 రూపాయల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సందీప్ ని అతి దారుణంగా హత్య చేశాడు సతీష్ గౌడ్. ఇరువురి మధ్య ఆటో విషయంలో గొడవ తలెత్తింది. ఇందల్వాయి ప్రాంతంలో సందీప్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు సతీష్. ఈ తీర్పుపై మృతుడు సందీప్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సందీప్ కుటుంబ సభ్యులతో పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువడించింది. ఏదైతే స్నేహితుడిని నమ్మించి మట్టు పెట్టిన అతి దారుణంగా పెట్రోల్ పోసి కాల్చిన ఘటనలో ఎవరైతే సందీప్ అనే వ్యక్తిని సతీష్ గౌడ్ అనే వ్యక్తి చంపడం జరిగింది. సరిగ్గా సంవత్సరంన్నర క్రితం జరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత తీర్పును వెలువడించింది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యుల వద్ద ఉన్నాం మనం ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎవరైతే సందీప్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఆత్మ శాంతించిందని చెప్పుకోవచ్చు. ఆ తల్లి ఈ సంవత్సర కాలంగా ఏడుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. చివరిగా కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, సరిగ్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరిలో మీ కొడుకుని ఎవరైతే సతీష్ గౌడ్ అనే వ్యక్తి నమ్మించి స్నేహితుడిగా ఉండి తీసుకెళ్లి చంపాడు. కానీ సంవత్సరం తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది, ఉరిశిక్ష వేసింది. ఎట్లా నా కొడుకుని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఆటోలో తీసుకుపోయి చంపేసిండు. సంవత్సరం అదే 2005లో ఫిబ్రవరిలో 15 తారీఖు చంపేసిండు. ఇక ఏం లేదు, ఇంత ముళ్ళ కట్టుకొని వచ్చిర్రు అంతే. కోర్టు దారిన మంచిగా నాకు సాయమైంది, మంచిగా చేసిండ్రు. నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు సంతోషం ఉంది. అడిగి ఉరిశిక్ష చేస్తే నేను సంతోషమైంది. అవును, ఆత్మ శాంతించింది నా కొడుకు. నాకు మొత్తం ఇట్లా అయిపోయినా. నేను మొత్తం మొన్నదాకా వండుకొనే ఉన్నా. ఇప్పుడు పోతున్నా పని చేసుకునేదాకా వెళ్ళదు నాకు. ఇప్పుడు ఏం చేస్తారో ఏం సార్లు దయ. ఇక నాకు నా కోర్టు దారిన ఏమన్నా ఇది చేయాలా, సాయం చేయాలా. ఒంటరి మహిళమైన ఒంటరిగానే ఉన్న ఒక్క కొడుకు చనిపోయిండు. ఇక చంపేసిండు వాడు సతీష్ గౌడ్ అంట. నాకు తెలియదు ఆడు, నేను చూడలేడు, అన్ని చూడలేదు, నా ఇంటికి రాలేదు. ఎట్లా దొరకపోయినా ఎట్లా చంపేసిండో నాకు తెలియదు. నా కొడుకుని కాల్ చేసి మళ్ళా అది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వచ్చింది. మా వాళ్ళు అందరు తీసుకొచ్చి నేను ఇంటికన్నా నాకేం తెలియదు. అయ్యా, చేతికి వచ్చిన కొడుకు ఏం చేయాలా? నాకు ఇప్పుడు ఏం ఆధారం పెడతారో కోర్టు దారిన అలా దయ అలా కాలు మొక్తాయి. ఇక నేను ఇక ఎవరికి జరగదు ఇటువంటిది. నాయసుంటిది పగోడుకు కూడా రావద్దు. ఎదటోళ్ళకు మంచిగా చేసిండ్రు, మంచిగా చేసిండ్రు కోర్టు దారిని. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఎవరైతే సందీప్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడేద్దాం. మరి ఏం చెప్తావు అమ్మా? కోర్టుకి ఏం చెప్తావు? న్యాయం జరిగిందంటావా? న్యాయం జరిగింది, కానీ ఇప్పుడు వాడైతే కోర్టు అక్కడ ఉన్నాడు. వాడికి ఊరైతే ఎప్పుడైతే వేస్తారో అప్పుడు మాకు మనశ్శాంతి, ఇక మా తమ్ముడు ఆత్మకు శాంతి. మాకు చాలా ప్రేమ సార్. నా తమ్ముడు గురించి అడగాలంటే అసలు మేము చెప్పలేము. అంత ప్రేమ అసలు ఎవరు ఇయ్యరు మాకు. చాలా అసలు అది ఇప్పుడు మేము చెప్పలేము. అంత వాళ్ళు ఏంది ఊహించుకోలేకపోతున్నాం. అస్సలు ఊహించుకోలేకపోతున్నాం. చాలా ప్రేమ చేస్తుండే మమ్మల్ని. ఒక్కరిని కాదు, మేమిద్దరమే సిస్టర్స్ని, ఒక్క తమ్ముడే కాబట్టి చాలా ప్రేమ చేసిండు. మంచిగా ఉన్నాం. అందరికీ ఊళ్ళో ఎవరికి అడిగినా కూడా వాడి గురించి మంచిగా చెప్తారు, చెడు ఒక డ్రింక్ వేస్తుండే అంతే. అంతకు మించి చెడ్డ అలవాట్లు ఏమీ కూడా లేవు వాడికి. నేను పిన్నినైతే మా కొడుకు చాలా మంచోడు. కొంచెం డ్రింక్ వేసినప్పుడే వాళ్ళటే, కానీ అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకు సందీప్ అంటే చాలా మంచోడు అనే వ్యక్తి. కానీ అలాంటిది ఇలాంటిది చేసిరంటే మరి ఘోరంగా చూడలేకపోతున్నాం. ఫోటో చూసి రోజల్లా ఏడుపుడే. రోజు ఒక్క రోజన్నా వాడి ఫోటో చూసి ఏడ్చిందాకా మనిషి అంత అనిపించేది. ఇంకా ఉన్నారు వాళ్ళ సిస్టర్స్ మాట్లాడేద్దాం. ఏమైతుందమ్మా నీ తమ్ముడే
ఏం చెప్తాము? కోర్టు తీర్పిచ్చింది, ఎవరైతే చంపిన వ్యక్తికి ఉరి శిక్ష పడ్డది. అవును సార్, శిక్ష మంచి తొందరగా చేసిండ్రు, కరెక్ట్ ఉంది. కానీ ఉరి తీసిన రోజు మాకు ఇంకా మంచి అనిపిస్తుంది సార్. ఎట్లుండే అమ్మ మీతోటి సందీప్? మా తమ్ముడు మాకు ఒక్క మాట అనలేదు సార్. మీతో ప్రేమ ఉంటుండే చాలా. వాళ్ళు ఏంది జీవితం ఊహించుకోలేకపోతున్నారు. 100 సార్లు ఫోన్ చేస్తుంది నీ సందీపు 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 అని. ఇప్పుడు ఇట్లా ఇప్పటికైతే ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తీర్పు ప్రకారం అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ చేతికొచ్చిన కొడుకు లేకుండా పోయాడు. సంవత్సర కాలంగా కూడా ఒంటరిగానే తల్లి బ్రతుకుతుంది. తల్లి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళా సంఘాలను ఒకసారి మాట్లాడి చెప్తారు. ఏం చెప్తారు మేడం? ఎట్లా చూస్తారు కోర్టు ఇచ్చిన తీర్పు? కోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఎలాంటి వ్యక్తులకంటే తన పని తను చేసుకుంటూ తన జీవితాన్ని తను ప్రశాంతంగా గడుపుకుంటున్న సందీప్ తమ్ముడు తను ఎలాంటి మూమెంట్లో ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వకంగా పలకరించేవాడు. పోయేటప్పుడు నమస్తే అక్క అని, అక్కడ ఏదైనా సమస్య ఉంటే మా ఏరియాలో ఇలాంటి సమస్య ఉంది మీరు స్పందించండి అని చెప్పేవాడు. కానీ అనవసరంగా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి చంపి ప్రాణాలు తీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కోర్టుకు ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఈ శిక్ష ఏదో 12 సంవత్సరాల తర్వాత వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది మా ఒపీనియన్. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ 2 మర్డర్ కేసులు ఉన్నాయి. సందీప్ గౌడ్ పైన, సతీష్ గౌడ్ పైన 2 మర్డర్ కేసులు ఉన్నాయి. అంటే ఆయనే జలసాలకు అలవాటు పడి ఆ జలసాలు ఆ ఎంజాయ్మెంట్ కోసం ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే, ఒక రాక్షసత్వాన్ని ఉపయోగించైనా తను మాత్రం ఎంజాయ్ చేసే రకంగా ఆ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అతనికి 12 సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఆ తర్వాత మళ్ళీ ఉరి శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదనేది మా ఒపీనియన్. ఉరి శిక్ష వేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఆ ఉరి శిక్ష ఇప్పుడే వేస్తే బెటర్ అనేది మా ఒపీనియన్. ఎందుకంటే ఇంకోటి నేను ముఖ్యంగా నాగారం యూత్కి ఒకటి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, ఇక్కడ బాగా విచ్చలవిడిగా మద్యానికి బానిసై ఉన్నారు యువత మొత్తం కూడా. ఒకటి మద్యం, రెండోది గాంజాయి, మూడోది డ్రగ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు ఏ రకంగా అయితే షాప్లోకి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కొని వస్తారో ఆ రకంగా ఇక్కడ దందాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు యూత్ మొత్తం కూడా మొత్తం మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో యువత ఉంది. కాబట్టి సిపి గారు కూడా ఈ నాగారం ఏరియా పైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యువతకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు సందీప్ని చంపిన సతీష్ గౌడ్కి ఉరి శిక్ష ఏ రకంగా అయితే పడ్డదో, రేపు మీరు కూడా ఎలాంటి అగత్యాలకు పాల్పడ్డా కూడా మీకు ఇలాంటి శిక్షనే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యువతకు జాగ్రత్తగా ఉండాలి, యువత మత్తు వీడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ తల్లిదక్కి ఎంత బాధ ఉందో. ఈ రోజు కనీసం ఈ తల్లిని పలకరియడానికి 4 వస్తున్నారు. రేపు సతీష్ గౌడ్ చనిపోయినరు అంటే కనీసం పలకరించే పాపన కూడా ఎవరు పోరు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకుండా ఉండాలంటే యువత మేలుకోవాలని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఓవరాల్ గా ఏదైతే ఇష్యూకి సంబంధించి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఈ తీర్పులో సంచలన నిర్ణయం తీసుకుంది కోర్టు. ఏదైతే సందీప్ని చంపిన సతీష్ గౌడ్కి ఉరిశిక్ష విధించింది. అయితే ఈ శిక్షలో ఏదైతే ఒక 5 ఏళ్లతో పాటు మరో 7 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష తర్వాత ఉరిశిక్ష విధించింది. ఇది ముందే చేస్తే బాగుండే అనే కోణంలో కూడా మహిళా సంఘాలు చెప్తున్నారు. ఏదైనా ఓవరాల్గా ఏదైతే సందీప్ని చంపిన సతీష్ గౌడ్కి ఉరిశిక్ష పడిన విషయంలో కుటుంబ సభ్యులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తల్లి ఒంటరిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా తల్లిని ఆదుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్.